హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ మెగా ఆప్షన్ కోసం కేకేఆర్ టీం ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటుంది, ఏ ప్లేయర్ని ఆర్టీఎం కార్డు ద్వారా తిరిగి టీంలోకి తీసుకుంటుంది అండ్ ఏ ప్లేయర్ని వదిలేయచ్చు అండ్ పాసిబుల్ కేకేఆర్ టీం రీబైస్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు సిఎస్కే టీం, ఆర్సీబీ టీం ఈ రెండు టీం యొక్క రిటెన్షన్ అనాలిసిస్ కావాలంటే కింద కామెంట్ లో 2 లింక్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ రెండింటి గురించి కూడా తెలుసుకోవాలంటే వెళ్ళి వెంటనే చూడండి. ఇక టాపిక్ లోకి వస్తే, ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది రిటెన్షన్స్ ఎలా చేసుకోవాలి, ఆర్టీఎం కార్డ్ ఎలా యూజ్ చేయాలని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. అండ్ ప్రతి ఒక్క టీమ్ కూడా అక్టోబర్ 31 తన రిటెన్షన్ లిస్ట్ ను సబ్మిట్ చేయడానికి సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చింది. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే 18 కోట్ల ఆటగాళ్లు ఎవరైనా కేకేఆర్ టీమ్ లో ఉన్నారా అంటే 3 మొనగాళ్ళు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, సునీల్ నారాయణ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. కానీ ఇందులో ఇద్దరిని మాత్రమే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది 18 కోట్ల రూపాయలకి. సో అందులో డెఫినెట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఆ జట్టు నాయకుడు అయిన శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. లాస్ట్ ఇయర్ తన కెప్టెన్సీలో ఎన్నో టాక్టిక్ యూజ్ చేసి తన కెప్టెన్సీతో అందరినీ మెప్పించాడు. సో డెఫినెట్ గా 18 కోట్లకు కేఎల్ రాహుల్ వర్త్ ఇట్ అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇక సెకండ్ రిటెన్షన్ కి 14 కోట్ల రూపాయలు ఇస్తారు. సో ఈ 14 కోట్లకి మంచి అర్హుడు ఎవరైనా ఈ టీంలో ఉన్నారా అంటే ఆండ్రూ రసెల్ గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆండ్రూ రసెల్ ని కనుక వదిలేసినట్లయితే కేకేఆర్ పిచ్చి పొరపాటు చేస్తుంది. సో డెఫినెట్ గా ఆండ్రూ రసెల్ ను అస్సలు వదులుకోలేదు. ఒకవేళ ఆండ్రూ రసెల్ ను కేకేఆర్ టీం ఆప్షన్ లో వదిలేసింది అంటే కేకేఆర్ ఆప్షన్ లో దొరకడం చాలా కష్టం. సో ఆప్షన్ లో 14 కోట్ల కన్నా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతాడు. సో డెఫినెట్లీ కేకేఆర్ అయితే ఆండ్రూ రసెల్ ను వదులుకోదు. ఇంకా మూడో రిటెన్షన్ కి 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ మూడో రిటెన్షన్ కోసం డెఫినెట్లీ ఫినిషర్ అయిన రింకు సింగ్ మాత్రం అస్సలు వదులుకోదు. 11 కోట్లకి రింకు సింగ్ వర్త్ ఇట్ అంటే డెఫినెట్లీ వర్తింగ్. తన బ్యాటింగ్ స్టైల్స్ తో చివర్లో వచ్చి మెరుపులు మెరిపించి ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ డెఫినెట్లీ 11 కోట్ల రూపాయలకు వర్త్ ఇట్టే. ఒకవేళ ఆ రింకు సింగ్ ని ఆప్షన్ లో వదిలినట్లయితే ఇంకా ఎక్కువ దొరికిపోతాడు. సో ఆ పొరపాటు అయితే కేకేఆర్ చేయదని నేను అనుకుంటున్నారు. ఇక నెంబర్ 4 రిటెన్షన్ కి 18 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ 18 కోట్లకి వర్త్ ఇట్ ఎవరా అంటే అది ఖచ్చితంగా సునీల్ నారాయణే. తన బౌలింగ్ తో, తన బ్యాటింగ్ తో ఫ్లయింగ్ స్టార్టింగ్ ఇచ్చి కేకేఆర్ టీం ను ఎన్నో విజయాల్లో పాత్రుడుగా ఉన్నాడు. ఐపీఎల్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా కేకేఆర్ టీం ని అంటు పెట్టుకున్న సునీల్ నారాయణ్ ఈసారి కూడా కేకేఆర్ తోనే ఉండబోతున్నాడు 18 కోట్ల రూపాయలకి. సునీల్ నారాయణ్ వర్తిట అంటే అంతకు మించి ఇచ్చినా తప్పు లేదని నేను అంటాను. సో ఇప్పటికే 4 రిటెన్షన్స్ అయితే అయిపోయాయి. ఈ 4 రిటెన్షన్ తో కేకేఆర్ టీం కి 57 కోట్ల రూపాయలు ఖర్చు అయింది 120 కోట్ల రూపాయల పర్స్ వాల్యూలో. సో రిమైనింగ్ కేకేఆర్ టీం కి 63 కోట్ల రూపాయలు ఉంటాయి. సో ఈ 63 కోట్ల రూపాయలు 2 స్పాట్స్ కు మాత్రం రిటెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ డబ్బు పెట్టుకుంటే కూడా 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5th ప్లేస్ కి 14 కోట్లు, 6th ప్లేస్ కి 4 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే కేకేఆర్ టీమ్ లో అన్ని కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారా అంటే మళ్ళీ ఆప్షన్ లో పర్స్ వాల్యూ తక్కువ ఉండి కేకేఆర్ టీం పైన దెబ్బ పడుతుంది. సో 2 అయితే ఆర్టీఎం కార్డులు యూజ్ చేయబోతున్నారు. అందులో ఒకటైతే వెంకటేష్ అయ్యర్ కు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇటు ఓపెనర్ గా, అటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా, ఇటు బౌలింగ్ చేసే సత్తా వెంకటేష్ అయ్యర్ కు ఉంది కాబట్టి, భారీ సిక్సర్లు కొట్టే అలవాటు ఉంది కాబట్టి వెంకటేష్ అయితే ఖచ్చితంగా వదులుకోదు. ఇక నెంబర్ 6 స్థానంలో ఇండియాకి చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో 6th పొజిషన్ లో అన్క్యాప్డ్ ప్లేయర్ రూపంలో కేకేఆర్ టీమ్ కి కొద్దువే లేదు. ఎందుకంటే ఈ టీమ్ లో ఎంతో మంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు. లైక్ రమన్దీప్ సింగ్, శ్రేయస్ శర్మ, రఘువంశీ, హర్షిత్ రాణా లాంటి ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారు. సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే కేకేఆర్ టీమ్ కి చాలా డెప్త్ గా ఉంది. సో అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్ లో ఖచ్చితంగా ఒక బౌలర్ కి వెళ్తారని నేను అనుకుంటున్నారు. సో ఈ అన్క్యాప్డ్ లిస్ట్ లో హర్షిత్ రాణాని 4 కోట్లకి పిక్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గత సీజన్ లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎంత పెద్దోడైనా సరే వాళ్ళని తన స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. సో డెఫినెట్లీ ఆర్టీఎం కార్డు ద్వారా ఒక అన్ప్లేయర్ లిస్ట్ రూపంలో హర్షిత్ రాణా కేకేఆర్ టీమ్ లోకి రావడం ఖాయం. అండ్ అంతేకాదు రిమైనింగ్ ప్లేయర్స్ విషయానికి వస్తే స్టార్క్ ఈ సీజన్ లో ఉద్వాసన పలకబోతున్నారు కేకేఆర్ టీమ్. అండ్ అలాగే పిల్సాల్, నితీష్ రాణా, గుర్బాజ్, శ్రేయస్ శర్మ, సమీరా, సునీల్ చక్రవర్తి లాంటి ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా సరే 6 ప్లేయర్లను మాత్రమే చూస్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరినీ పాసిబుల్ రీబై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గైస్, మరి మీకేమనిపిస్తుంది? నేను చేసిన అనాలిసిస్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.